హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అవుతుందండి మిమ్మల్ని అందరినీ కలిసి వీడియో చేయడానికి కొద్దిగా పాసిబిలిటీ కుదరట్లేదు వర్క్స్ వల్ల. అండ్ రెగ్యులర్గా చెప్పేదే, ఇక నుంచి మ్యాక్సిమం కంటిన్యూగా వీడియో చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. అండ్ నా పేరు సతీష్ కుమార్ అని, మీరు చూస్తుంది తెలుగు విఎస్ టెక్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి గ్యాజెట్స్ అనమాట అండి. కొన్ని డిఫరెంట్ గ్యాజెట్స్ అన్బాక్స్ చేద్దాం. ఈ గ్యాజెట్స్లో మనకి సీసీటీవీకి యూజ్ అయ్యేవి కానీ, లేకపోతే మన డైలీ వాడే టూల్స్లో స్పెషల్ టూల్స్ కానీ ఉంటాయన్నమాట. అండ్ మన ఫస్ట్ గ్యాజెట్స్ వచ్చేసరికి ఇది పిఓఈ కాంబినర్ ఎంయూఎక్స్ అనమాట అండి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే, ఐపీ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక దగ్గర ఉంటుంది, ఒకే పోల్కి 2 కెమెరాలు మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ టైంలో ఒకే వైకి 2 కెమెరాలు పెట్టుకునే విధంగా ఆప్షన్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదండి. దానికి సొల్యూషనే ఈ పిఓఈ కాంబినర్ అనమాట. ఈ కంబైనర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇది కంబైనర్ అనమాట అండి. ఈ కంబైనర్ మనకి ఎలా వాడాలి అనుకుంటే, ఇది పిఓఈ స్విచ్ అనమాట అండి. ఈ పిఓఈ స్విచ్లో ఈ రెండు కాంబినేషన్ని మనం మామూలుగా డిఫరెంట్ పోర్ట్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఈ డిఫరెంట్ పోర్ట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక సింగిల్ క్యాట్6 కేబుల్ దీని నుంచి రన్ చేసేసి దీనికి ఇక్కడ కనెక్టివిటీ ఇస్తాం. ఇప్పుడు దీని నుండి 2 అవుట్పుట్లు తీసుకొని, ఒక అవుట్పుట్ ఒక కెమెరాకి, ఇంకో అవుట్పుట్ ఇంకో కెమెరాకి ఇస్తే 2 కెమెరాలు మనకి ఎన్విఆర్లో వస్తాయి విత్ యూజింగ్ సింగిల్ క్యాట్6 కేబుల్ అనమాట. ఇది దీని యూజ్. ఆ విధంగా ఇది మనకి ఒకే వైర్కి ఒకే క్యాట్6 కేబుల్తో 2 కెమెరాలు వేయడానికి యూజ్ అవుతుంది అనమాట. కానీ పిఓఈలో మాత్రం కంపల్సరీ 2 పోర్ట్లు యూటిలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసరికి RJ45 వీడియో బెలూన్స్ అనమాట అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక్కొక్క తోటల్లో కానీ, లేకపోతే ఏదైనా చెరువుల దగ్గర కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు 150 మీటర్లు, 130 మీటర్స్, 120 మీటర్స్ ఇలాగ లెంత్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మనకు బేసిక్గా కోఎక్సెల్ కేబుల్ వచ్చేసరికి కొద్దిగా వీక్గా ఉంటుంది, కేబుల్ క్వాలిటీ కానీ, లేకపోతే దాని మీద వచ్చే కోర్ కానీ కొద్దిగా వీక్గా ఉంటుంది కంపారిటివ్లీ క్యాట్6 కేబుల్తో. మీకు అలాంటప్పుడు ఒక క్యాట్6 కేబుల్ని అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి 150 మీటర్లు ఎంత వరకు లాక్కొని దానికి అటు ఇటు RJ45 క్లిప్లు కొట్టేసేసి దానిని దీనికి కనెక్ట్ చేసుకొని అప్ టు 8 మెగాపిక్సెల్ వరకు సపోర్ట్ చేస్తుందండి. ఇది క్యాట్6 కేబుల్ని మనం డైరెక్ట్గా డివిఆర్ దగ్గర నుంచి కెమెరా వరకు మనం సింగిల్ క్యాట్6 కేబుల్ ఒకటి దాన్ని లాగేసేసి 1 to 8 పేరు డైరెక్ట్గా సిరీస్లో క్లిప్పింగ్ కొట్టేసిన తర్వాత RJ45 క్లిప్స్ని 2 వైపులా పెడితే ఒక పక్క ఏమో మెయిల్ వస్తుందండి. ఇది కెమెరాకి ఇన్సర్ట్ చేస్తాం, కెమెరా బిఎన్సీకి, కెమెరా డిస్కి కనెక్ట్ చేస్తాం. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసరికి యువతల పక్క ఒకటేమో డివిఆర్కి ఇన్సర్ట్ చేస్తాం, రెండోదేమో SMPSకి వెళ్తుంది అనమాట. ఇలాగ డైరెక్ట్గా ఇన్పుట్ వస్తుంది. ఈ లెంత్, ఈ వీడియో బెలూన్ స్ట్రెంత్ వచ్చేసరికి కంపెనీ వాడు ఇచ్చే ప్రకాషన్స్ ప్రకారం 220 మీటర్స్ దాకా వస్తుంది. కానీ నేను ఆల్రెడీ 160 మీటర్స్ దాకా వేస్తానంటే నాకు ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 months నుంచి రన్నింగ్లో ఉందన్నమాట. అండ్ ఇది కూడా మంచి గ్యాజెట్ అనమాట. వీటన్నిటి ప్రైజెస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే, అండ్ చెక్ చేసుకోండి అక్కడ. అండ్ నెక్స్ట్ మన గ్యాజెట్ వచ్చేసరికి USB వైఫై రిసీవర్ అనమాట అండి. ఈ USB వైఫై రిసీవర్ కొత్తగా ఉందనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది పీసీది కాదండి, ఇది DVR USB వైఫై రిసీవర్ అనమాట అండి. యాక్చువల్గా నెట్వర్క్ వైర్ లాగి డివిఆర్ కనెక్ట్ చేసి మనం నెట్వర్క్ ఆన్లైన్ చేసేసి కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి వైర్ లాగడానికి ఫీజిబిలిటీ ఉంటుంది, ఉండకపోవచ్చు. అలాంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతుందండి. అండ్ రెగ్యులర్గా CP+ కానీ, దవాక్ కానీ, లేకపోతే TP-Link కానీ, మిగతా ఏ రకమైన డివిఆర్కైనా, ఏ బ్రాండెడ్ డివిఆర్కైనా సరే మామూలుగా రెగ్యులర్గా మన కంప్యూటర్ దొరికే వైఫై రిసీవర్ కనెక్ట్ చేస్తే 100% కనెక్ట్ అయిపోతుందండి. కానీ హిక్విజన్కి పర్టికులర్గా కొన్ని రకాల వైఫై రిసీవర్లు మాత్రమే కనెక్ట్ అవుతుంది. అందులో ఈ కంపెనీది ఒకటండి. ఇది స్మాక్ కంపెనీ వారి USB వైఫై రిసీవర్ అనమాట అండి. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ DVR రికార్డర్స్. అండ్ ఈ బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసరికి మనకి ఒక CD ఒకటి ఇస్తుందండి. ఇది ఓన్లీ విండోస్కి పనిచేస్తుంది, మిగతా వాటికి పనిచేయదు. అండ్
వైఫై రిసీవర్ ఒకటి ఉంటుందండి. జస్ట్ ఈ వైఫై రిసీవర్ని డైరెక్ట్గా మనకి వెనకాల మనం డివిఆర్ వెనకాల యూఎస్బి సాకెట్స్లో డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకొని, ఇది లేటెస్ట్ ఫర్మ్వేర్ అంటే మ్యాక్సిమం 2023, 24 ఫర్మ్వేర్లకు ఉన్న వాటికి మాత్రమే ఈ వైఫై రిసీవర్ అనేది పనిచేస్తుంది అనమాట అండి. ఓల్డ్ ఫర్మ్వేర్కి పనిచేయాలనుకుంటే మీరు మళ్ళీ ఫర్మ్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోవచ్చు, దానికి పనిచేస్తుంది. లేటెస్ట్ ఫర్మ్వేర్కి మాత్రమే యూఎస్బీ వైఫై అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట అండి. అండ్ ఇది మీకు సెట్టింగ్స్లో నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో వైఫై అని చెప్పేసి ఒక సబ్ హెడింగ్ ఉంటుందండి. దానిలో క్లిక్ చేస్తే వైఫై సిగ్నల్స్ అనేవి చూపిస్తుంది. దానికి మీరు కనెక్ట్ చేసుకొని వైఫై యాక్సెస్ చేసుకొని నెట్వర్క్ ప్లాట్ఫామ్ యాక్సెస్ ద్వారా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు డివిఆర్ని. అండ్ ఇది ఒక మంచి గ్యాజెట్ అండి. మనకి వైర్ లాగలేని పరిస్థితుల్లో ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసరికి ఇది ఒక టూల్ అనమాట అండి. కొద్దిగా వాడాను, 1 or 2 days ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది వాడాను నేను క్లారిటీగా. అండ్ ఇది ఒక టూల్ అనమాట అండి. మనకి ఇప్పుడు కొద్దిగా హార్డ్ సర్ఫేసెస్లో అంటే భీముల దగ్గర కానీ లేకపోతే కొద్దిగా గట్టిగా ఉండే గోడల దగ్గర కానీ మనం పీవీసీ పైప్ లైన్స్ చేసేటప్పుడు వాటి క్లాంప్స్ కొట్టాలన్నా లేకపోతే ఏదైనా పీవీసీ బాక్స్ని వాటిని నిలబెట్టాలన్నా సరే, ఇప్పుడు మళ్ళీ డ్రిల్ వేసి దానికి మళ్ళీ రాయల్ ప్లగ్ పెట్టి స్క్రూ ఫిట్టింగ్ ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా మనకి ఇది రివిటింగ్ గన్ అనమాట అండి. ఈ రివిటింగ్ గన్ ఎలా ఉపయోగపడుతుందంటే మీకు దీనికి ఒక బుల్లెట్ అనేది ఇస్తుంది అనమాట కంపెనీ వాళ్ళు. ఈ బుల్లెట్నే ఇది బుల్లెట్ అనమాట అండి. ఈ బుల్లెట్ని దీనిలో ఇన్సర్ట్ చేసుకుంటాం. జస్ట్ దీన్ని గోడకి సపోర్ట్ చేసి లాక్ చేసామంటే ఇది ఒక చిన్న బ్లాస్ట్ సౌండ్ వచ్చేసి మీకు డైరెక్ట్గా గోడలోకి అనేది ఈ నెయిల్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట అండి. ఈ పైన తోక ఏదైతే ఉందో వైట్ కలర్ది అది ఇరిగి పడిపోద్ది అనమాట అండి. ఇది డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోద్ది. మనం ఏదైనా పీవీసీ బాక్స్ లాంటివి హోల్డ్ చేయాలనుకున్నా లేదా మెటల్ బాక్స్ లాంటివి హోల్డ్ చేయాలనుకున్నా లేదా క్లాంప్స్కి అటు ఇటు పెట్టాలనుకున్నా మంచి గ్యాడ్జెట్ అండి. మనం మళ్ళీ సుత్తి అవన్నీ వాడకుండా డైరెక్ట్గా నెయిల్ హ్యామరింగ్ అనేది జరుగుతుంది అనమాట. టెక్నీషియన్స్కి మంచి గ్యాడ్జెట్ అనమాట అండి. బాగా యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇలా ప్రెస్ చేస్తామో ఇది దీనిలో ఉండే నాజిల్ అనేది దీనికి టచ్ అయ్యి దీని చిన్న బ్లాస్టింగ్ జరిగి ఈ నెయిల్ అనేది డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోతుందండి. బాగా యూజ్ అవుతుందండి ఈ గ్యాడ్జెట్. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అమెజాన్ వాటిలో తీసుకున్న ప్రాజెక్టు నాకు తెలిసి 1800 ఎంత పడిందండి. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి కానీ నాకు ఈ క్వాలిటీ కొద్దిగా నచ్చింది. స్టార్ రేటింగ్ పరంగా కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను. ట్రై చేయండి టెక్నీషియన్స్ ఎవరైనా చూస్తే. చాలా బాగుంది, మంచి గ్యాడ్జెట్ అనమాట. అండ్ మన నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసరికి ఇది హెల్మెట్ అనుకుంటున్నారా? హెల్మెట్ కాదండి. బుల్లెట్ కెమెరాస్కి అంటే మనం అవుట్డోర్లో వేసే కెమెరాస్కి రైన్ ప్రొటెక్టర్ అనమాట అండి. ఇప్పుడు బేసిక్గా మనకు చూడండి కొన్ని చోట్ల బుల్లెట్లు బయట ఇన్స్టాల్ చేస్తాం, యాక్చువల్గా వాటర్ ప్రూఫ్తోనే వస్తాయి. కానీ మీకు వెదర్ వల్ల మాయిశ్చర్ పట్టేసేసి కెమెరాస్కి లోపల వాటర్ డ్యామేజ్ అని అవ్వడాలు, లైట్గా మీకు తుప్పు పట్టినట్టు కనిపించడాలు, లెన్స్ బ్లర్ అనేది వచ్చేవాళ్ళు జరుగుతూ ఉంటాయి అనమాట. వాటికి ఇది మంచి గ్యాడ్జెట్ అనమాట అండి. యాక్చువల్గా మీరు ఎక్కడైతే బుల్లెట్ కెమెరా అనేది ఇన్స్టాల్ చేస్తారో ప్లెయిన్ సర్ఫేస్కి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చెట్ల దగ్గరకు కానీ లేకపోతే పోల్స్ కానీ వేసేటప్పుడు ఇది పనికిరాదు. చేస్తుంది మోపులు చేసుకున్నా సరే మీకు కొద్దిగా ఓపెన్ ఏరియా ఉండడం వల్ల అంత సొఫిస్టికేటెడ్గా అయితే ఉండదు. కానీ వాల్స్ ఏరియాలో మీరు బుల్లెట్ వేస్తే కనుక దానిపైన దాని హెడ్ పోస్చర్కి డైరెక్ట్గా దీనిని వెనకాల 3 హోల్స్ ఉంటాయి అనమాట అండి. వీటిల్లో డ్రిల్ చేసుకొని ఇది గోడకి చేసుకోవాలండి. వీటికి ఒక పచ్చి రబ్బర్ ఇస్తారు. దానివల్ల మీకు వాటర్ లీకేజ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి కూడా జరగదు. డైరెక్ట్గా మీరు పెట్టుకొని దీని కింద బుల్లెట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట అండి. సో దానివల్ల రైన్ అటాక్ అనేది డైరెక్ట్గా బుల్లెట్ మీద ఉండకుండా ఇది మినిమం ప్రొటెక్షన్ అనేది ఇస్తుందండి. దీనివల్ల బుల్లెట్ లైఫ్ కూడా చాలా పెరుగుతుందండి. అండ్ రెగ్యులర్గా బుల్లెట్లు ఎండకు బాగా ఎండిపోవడం వల్ల కూడా పైన ప్లాస్టిక్ బాడీ అనేది బాగా రఫ్ అయిపోయి రెడ్డిష్గా తయారవుతుంటారు, చాలా మంది చూస్తూ ఉంటారు. వాటికి కూడా ఇది మంచి సొల్యూషన్ అనమాట అండి. అండ్ చూసారా కదా ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వీటిలో ఏ గ్యాజెట్ మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపించిందో, ఏ గ్యాజెట్ని ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తున్నాను మీరు అనుకుంటున్నారో నాకు కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని గ్యాజెట్లు మీకు తెలియజేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోలో ఇచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మనం స్టార్టింగ్లో ఉన్నామండి. కొద్దిగా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం రిక్వెస్ట్ అది. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్కి నేను తిరిగి మంచి వీడియో రూపంలో మీకు నేను తిరిగి అందిస్తానండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.